లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఈఎన్సీ కనకరత్నం. ఇక వానికి ఎందుకు సిగ్గిలేదో, వానికి ఎందుకు లజ్జ లేదో, మరి ఎదుగు బతుండో భూమి మీద. రాష్ట్రంలో యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ దూకుడు పెంచింది. అవినీతి అధికారులపై ఉక్కుపాదం మోపుతుంది. లంచం తీసుకోవాలంటేనే అధికారులు జంకేలా చేస్తుంది. ఈ క్రమంలో ఏసీబీకి మరో అవినీతి అధికారి అడ్డంగా దొరికాడు. బుధవారం హైదరాబాదు ఎర్రమంజిల్లో పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు చేసింది. లంచం తీసుకుంటూ ఈఎన్సీ కనకరత్నం ఏసీబీ వలకు చిక్కాడు. డి బదిలీ కోసం 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఈ మేరకు ఈఎన్సీ కనకరత్నంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. కాగా పంచాయతీరాజ్ శాఖలో ఈఎన్సీ హోదాలో కొన్ని రోజుల క్రితమే పదవి విరమణ చేశారు కనకరత్నం. ఏడాది పాటు కనకరత్నం పదవిని పొడిగించింది ప్రభుత్వం. ఇంకో ఏడాది పొడిగించింది కదా, ఇక మా అంటే ఇక రేపో మాపో అనేది ఉంది కదా, ఎటనైనా పోయేదే. ఇక ఇట్లా తీసుకుంటా, మంది సొమ్ము పంచుకోక లేక మెక్కుతా, మంది సొమ్ముకు నేను నోసి పుట్టినా. అరే రామచంద్ర, ఎందుకు లజ్జ సిగ్గిలేదో ఏవో ఈ అధికారులకు. కోట్లు ఉన్నా కోరిక పుడుతుంది. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో ఉన్నా ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుందిరా నాయన అంటే ఇగో ఇసోంటోళ్లకు కోట్లు ఉన్నా కోరికలు పుడుతున్నాయి. మొన్న ఆడు అలా ఇరిగేషన్ శాఖల వీళ్ళు అనాల తప్పులేదు, ఎందుకంటే వీళ్ళకు లజ్జసిగి లేదు కాబట్టి అనవలసిందే, వీళ్ళు రాపో కొట్టవలసిందే. అదేంది ఆడు హరిరాము వాడో బయటవాజ్ గాడు, మళ్ళీ పోతే నూనె శ్రీధరు వాడో బయటవాజ్ గాడు, ఇక నిన్నయాలి ఆయన మురళీధర్ రావు. ఇక ఆ కోజా కూడా మొత్తం ఏం తక్కువ 1000 కోట్ల దాకా వీళ్ళు దోసుకొని తిన్నారు ప్రజల సొమ్ము. ఆడింత నీకింత నాకింత అని. ఇక మరి ఈ రకంగా కాళేశ్వరంలో గిట్లా కథలు నడిపించి గిసవంటి అవినీతి పాల్పడి గిసవంటి వేషాలు వేసారు. ఇక మరి ఈ దొరకు ఏం పుట్టిందో ఏం కథ, రేపో మాపో ఇక నాకు ఎటుబడి నా పదవి అయిపోయింది. ఇంకో ఏడాది పొడిగించారు. ఉంటేంది ఊడితేంది, మంది సొమ్ము అయితే తింటా, రేపు తుప్ప ఊంచినా పడతా, ముఖం తలకాయ నేలకేసుకొని బతుకుతా. ఎందుకురా ఈ బతుకు పాడైపోను, సచ్చిన కింద సమానం ఈ బతుకు.